నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుమ్మడి పాఠం బిట్స్ చూద్దాము. ఇక్కడ బిట్లో ఫస్ట్ బిట్ చూస్తే వినండి, మాట్లాడండి. పాఠంలో గేయాన్ని రాగంతో పాడండి. మనం నిన్న పాడుకున్నాం కదా, ఆ విధంగా చక్కగా రాగంతో పాడాలి. తర్వాత దాంట్లో ఆ బిట్ చూడండి. గుమ్మడికాయతో ఏమేం చేస్తారు, దానిని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు. నిన్న కొన్ని చెప్పుకున్నాము. మీరు దాని గురించి విశ్లేషించుకోండి, మాట్లాడుకోండి, ఇది ఏమేం చేస్తామనేది. ఓకేనా? తర్వాత చదవండి బిట్లో చూడండి. గేయంలో మొదటిది గేయంలో గుమ్మడి పదాన్ని గుర్తించి దానికి 0 చుట్టండి. గేయంలో గుమ్మడి పదాలు ఎక్కడైనా ఉన్నాయా? చూడండి. గుమ్మడమ్మ గుమ్మడి, ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది గుమ్మడి. ఉందా లేదా? ఉంది. చివరి పదాలన్నీ అవే. ఓకే. తర్వాత రెండో బిట్ చూస్తే చివరి అక్షరం ది ఉన్న పదాలను గేమ్లో గుర్తించి కింద రాయండి, చదవండి. ది ఉన్న చివరి అక్షరం ది ఉన్న పదాలను. చివరి అక్షరం ది ఏమైనా ఉందా? ఆకులు వేసింది, తీగలు పాకింది, మొగ్గ తొడిగింది, పిందె వేసింది, కాయ కాసింది, పండు పండింది. ఇవన్నీ కూడా ఇక్కడ వరుసగా రాయండి. ఓకే. అదేవిధంగా కింది పదాలలో గీత గీసిన అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి. ఏం చేయాలి? తేడా, భేదం ఏమున్నది, ఎలా పలుకుతామనేది మనం తెలుసు కదా. ఉమ, దాని పక్కనే ఉంది అమ్మ. మరి అమ్మ అవ్వాలి కదా? కాదు, అంటే మాకు మావత్తుంది, అంటే 2 మాలు వచ్చినట్టు అక్కడ అమ్మ. తర్వాత నవమి, దాని పక్కనే ఉంది 9, అంటే మావత్తుంది 9లో. మెడ, తుమ్మెద, మిరప, తిమ్మిరి, తూము, తుమ్ము. తూము, తాకు కొమ్ము దీర్ఘం ఉంది, ఇక్కడ తాకు కొమ్ము దీర్ఘం లేదు, మావత్ వచ్చింది. నోము, నాకొత్త దీర్ఘము. కొమ్ము, కాకొత్త దీర్ఘం లేదు, మావత్ వచ్చింది, కొమ్ము. రైట్. ఈ విధంగా తేడాలు గుర్తించి చదవాలి చక్కగా. అదేవిధంగా కింది పదాలు వాక్యాలను తప్పులు లేకుండా చదవండి. తప్పులు లేకుండా చదవండి. మావత్తు ఉన్న అక్షరాలకు డబ్బా గీయండి. ఓకే. 4 మూలల డబ్బా గీయాలన్నమాట. ఇక్కడ దుమ్ము కింద ఫస్ట్ చూడండి. దుమ్ము, దాని పక్కన ఫస్ట్ది దమ్ము, దాని పక్కన దుమ్ము, దాని పక్కన గుమ్మి, దాని పక్కన బొమ్మ, కొమ్మ. కమ్మ, కమ్మి, రమ్ము, రెమ్మ, సమ్మె. సొమ్ము, అమ్ముట, నెమ్మది, కుమ్మరి, నమ్మకం. తర్వాత సమ్మెట, గుమ్మం, తమ్ముడు, సమ్మేళనం, అసమ్మతి. తర్వాత వాక్యాలు. అమ్మ తమ్మునికి అన్నం పెట్టింది, అక్క బొమ్మలతో ఆడుకున్నది. ఇవి వాక్యాలు. ఇవి స్పష్టంగా చదవండి, చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇక కిందికి వెళ్తే ఏం చేయాలి? ఊబిట్టు
ఇప్పటి వరకు మాకు మా ఒత్తు ఉన్న పదాలు చదివారు కదా. ఇప్పుడు మా ఒత్తు ఇతర హల్లులకు చేర్చినప్పుడు ఏర్పడే పదాలు చదవండి. ఇతర అక్షరాలకు ఇతర హల్లులకు చేర్చినప్పుడు ఉప్మా, పద్మ, రశ్మి, స్మిత, జన్మ, రుగ్మత, యుగ్మం, స్మరణ, ధర్మం, ఊర్మిళ, మర్మం, భస్మం, జర్మని, నిర్మల, కూర్మం, నిర్మాత, కాశ్మీరు, వాల్మీకి, ఏంటిది అది వాల్మీకి, విస్మయం, చర్మం, ఉన్మాదం, నిర్మాణం, శ్మశానం, చార్మినారు, ఆత్మీయత, సన్మార్గం, ఆకస్మికం, మన్మధుడు, గరుత్మంతుడు, స్మారకం. స్మారకం. ఈ విధంగా ఇక చివరి బిట్టు 3వ బిట్టు రాయండి. ఇందులో చూస్తే కింది గుణింతాన్ని చదవండి. కింది గడిలో ఒత్తు చేర్చి రాయండి, పలుకండి. మా మా మీ మీ ము ము మే మే మై మో మో మౌ మమ్మహ అంటాం మామూలుగా. మా ఒత్తు చదివితే మ మా మీ మీ ము ము మే మే మై మొ మో మౌ మం నహ ఇలా పలకాలి. ఓకే. తర్వాత మీకు తెలిసిన కొన్ని మా ఒత్తు ఉన్న పదాలను రాయండి. పైన చాలా ఉన్నాయి, మీరు కొత్తవి కూడా రాయొచ్చు. తుమ్మెద, నర్మద ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. జర్మనీ, గుమ్మం, నమ్మకం, పద్మం, పద్మ ఇవన్నీ. తర్వాత ఈ కింది బొమ్మల పేర్లు రాయండి. నిమ్మకాయ, దానిమ్మకాయ, ఉమ్మెత్త, ఇది చివరిది బూగ లేదా తూనీగా. ఓకే. అదేవిధంగా కింద బిట్టు, ఈ బిట్టు కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. మనం ఒక్కొక్క పదాలను ఉపయోగించి రాసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి, ఆ రెండింటిని ఉపయోగించి రాయాలి. ఎలా ఏమిచ్చారు? ఫస్ట్ వన్ అమ్మమ్మ కథలు. నాకు అమ్మమ్మ కథలు చెప్తుంది. ఇలా ఇంకా వేరేలాగా రాస్తామంటే కూడా మీరు అలా రాసుకోవచ్చు. ఇక రెండోది తమ్ముడు బొమ్మ. తమ్ముడు బొమ్మ కావాలని ఏడ్చాడు లేదా తమ్ముడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. కుండలు, కుమ్మరి. కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు లేదా కుమ్మరి కుండలు చేస్తాడు. ఇక నాలుగోది తుమ్మెద అమ్మాయి. అమ్మాయి తుమ్మెద కావాలని ఏడ్చింది లేదా అమ్మాయి తుమ్మెద చూసింది. ఈ విధంగా వాక్యాలు చక్కగా రాసుకోవచ్చు. చక్కగా చదవండి, వాక్యాలను చక్కగా రాయండి. ఈ రాయండి బిట్ వచ్చేసి క్లాస్ వర్క్లో రాయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.